హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. మమ్మీతోటి ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాం. పెసరట్ కర్రీ సూపర్గా చేసింది. ఇదిగోండి ఓ మమ్మీ. హాయ్ అండి. పెసరట్ని తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా పీసులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. బయట వాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టొమాటోలు యాడ్ చేసుకొని వేగిన తర్వాత సాల్ట్, పసుపు, కారం వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు పెసరపప్పు రుబ్బుకున్న తర్వాత మిగిలిన వాటర్ని యాడ్ చేసి అది కాస్త ఉడికిన తర్వాత పెసరట్టు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కలుపుకొని దగ్గరగా ఇంకిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్తో అయితే గుడ్ కాంబినేషన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పెసరట్టు వేసేటప్పుడు నెయ్యి వేస్తాం కదా, అందుకు. చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నా పెసరట్టు కర్రీ రెడీ.